వైసీపీ నేతలతో మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫీజు పోరుతో వైసీపీ దొంగ నాటకానికి శ్రీకారం చుట్టిందన్నారు. కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తే ఏం లాభం, జగన్ ఇంటి ముందు ధర్నాలు చేయాలన్నారు. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి విద్యార్థులను అడ్డం పెట్టుకుని ఆస్తులను కొట్టేశారని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెస్తున్నామని, రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడని కొనియాడారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడలేని జగన్ రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయడం సిగ్గుచేటని కొల్లు రవీంద్ర విమర్శించారు. సక్రమంగా జరుగుతున్నటువంటి పరిపాలనని భ్రష్టు పట్టించాలని, సక్రమంగా ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడిదారులకు భయపెట్టాలని, అధికారులను భయపెట్టాలని ఇలాంటి దొంగ నాటకాలు ఎవరు నమ్మరు. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మీరు మూల్యం చెల్లించుకుంటారని కూడా తెలియజేస్తూ, అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడటానికి దమ్ము లేదు కానీ మీకు అక్కడికి వచ్చి మాట్లాడొచ్చు. ఈ విషయాలు మీ బట్టలు ఓడదీస్తారు అక్కడని చెప్పి భయపడి మీరు రావట్లేదు అసెంబ్లీకి. మేము చర్చ పెట్టాం, అన్ని అంశాలు చర్చలు పెడుతున్నాం. మీలో దమ్ము ఉంటే, మీలో నిజాయితీ ఉంటే మీరు వచ్చే అసెంబ్లీలో అక్కడ ఈ విషయాలు మీరు మాట్లాడొచ్చు కదా. మీ